పల్లెపూరులో హసందే పైచేయి కావాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా మనం విజయం సాధించాల్సిందే. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇలా ఎన్నిక ఏదైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే ఉండాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇంతకు సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు ఏం చెప్పారు? పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కబోతున్నాయి. రాష్ట్రంలో ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలోని పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మొదలు కానున్నాయి. దీంతో అప్పుడే రాష్ట్రంలో పొలిటికల్ హిట్ స్టార్ట్ అయింది. లోకల్ ఫైట్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీఎం, ఎమ్మెల్యేలతో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు కొద్ది రోజుల క్రితం రహస్యంగా డిన్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ సీఎల్పీ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి లోకల్ ఎలక్షన్స్ టాస్క్ను అప్పజెప్పినట్టు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలే మన ముందున్న అతిపెద్ద టాస్క్ అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా కూడా బలమైన క్యాడర్ ఉందని, దాన్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు. పంచాయతీ ఎన్నికలే ఇప్పుడు మీ ముందున్న అసలైన టార్గెట్ అని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాగైనా స్థానిక ఎన్నికలను కైవసం చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదనేది నిరూపించాలని దిశానిర్దేశం చేశారు. లోకల్, స్టేట్ అన్నింటా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నట్టుగా ముందుకు దూసుకుపోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే అజెండాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేశామని, అలాగే వేలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేశామని, వాటన్నింటినీ గ్రామస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. అలాగే బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ధి పొందుతుందని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని, మోదీ అబద్ధాలను తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ అని, ప్రతి నిరుపేదకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ప్రజలకు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, బడ్జెట్ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై కూడా చర్చ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల్లో 42% సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం సహా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అయితే తాము చెప్పిన పనులు కావడం లేదని, ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బహిర్గతం కావడం, మీడియాలో రావడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిణామాలు మరోసారి జరగరాదని, పార్టీలో అందరూ ఏకతాటిపై వచ్చి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి తెలంగాణలో వరుసగా వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాల్సిందే అంటూ సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే స్థానిక ఎన్నికలను ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే లోకల్ ఫైట్లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఢీలా పడ్డ గులాబీ పార్టీ లోకల్ ఫైట్లో సత్తా చూపిస్తుందా లేక హస్తం పార్టీ హవా చూపిస్తుందా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అటు కమలం పార్టీ సైతం తగ్గేదేలే అంటూ లోకల్ ఫైట్కి రెడీ అవుతోంది. మరి ట్రయాంగిల్ పోరులో విజయం ఎవరిదనేది త్వరలోనే తేలిపోనుంది.